డస్ట్బిన్ మిగిలిన ఆహారాన్ని ఆకలున్నా లేకపోయినా డస్ట్బిన్ అంటే చెత్తబుట్టలు వేయాలన్నా పొట్టనే చెత్తబుట్టలు వేయాలన్నా మనకున్న కల్చర్ ఏంటంటే ఆహారం మిగిలితే ఈ కొంచెం మిగిలింది కదా దీన్ని పారేయడం ఎందుకు, తినేస్తే పోతుంది కదా అనుకున్న అలవాటు ఉంది. వృధా చేయకూడదు, అందులో అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పాడు చేయకూడదు, పారేయకూడదు అనే కల్చర్ కూడా మనకుంది. అంటే ఒకానొకప్పుడు ఆహారం సరిగా దొరకని కాలంలో ఆహారాన్ని వృధా చేయటం అనేది కల్చరల్గానే చాలా తప్పు. అంటే ఇప్పుడు వృధా చేయొచ్చు అని అర్థం కాదు, అది మానవ సంపద, ఎప్పటికీ వృధా చేయకూడదు. వనరుల వాడకం అన్నమాట. వనరుల వాడకం అవసరం మేరకే వాడుకోవాలి తప్ప అడ్డగోలు ఉత్పత్తి చేసి మిగిలిన దాన్ని పారేయడం అనేది అసలు సంస్కృతిలోనే సరైనది కాదు. సూత్ర ప్రకారం వృధా చేయకూడదు. అలాంటప్పుడు తక్కువగా వండుకోవాలి. మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు బాగుందండి ఈ పిండి వంట లేదా ఈ ఇడ్లీ లేదా ఈ దోశ అంటే ఇంకా 2 తెచ్చేస్తారు, మనల్ని అడగకుండానే తెచ్చేస్తారు. వాటిని మనం తినగలమా లేదా చూడరు. తెచ్చి వేసిన తర్వాత పిల్లలు తినాల్సిందే, ఎందుకంటే వదిలేసి పోవడం అనేది సంస్కారం కాదు. పైగా బాగుందని చెప్పిన తర్వాత తెచ్చిన 2 ఇడ్లీనో 1 దోశ తెచ్చేసి తినకుండా వదిలేటట్టు సాధ్యమవుతుంది. ఆ విధంగా మనం శరీరానికి అవసరానికి మించి తింటూ ఉన్నాం. 1 గ్రాము పిండి పదార్థం ఎక్స్ట్రా తిన్నా అది ఫ్యాట్గా మారుతుంది, సూత్రం అది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న కాలంలో ఎంత తిన్నా భస్మీపటలం అయిపోయేది. అలాగే చిన్న వయసులో, ఎదిగే వయసులో ఎక్కువ తిన్నది ఆహారం ఎనర్జీ కింద మారిపోయేది, శక్తి కింద మారిపోయేది. పైగా కొంత వయసు వచ్చినాక జీన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఫ్యాట్గా మారే క్రమము, హీట్గా మారే క్రమము మారుతుంది. చిన్న వయసులో హీట్గా మారే క్రమం ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్గా మారే క్రమం తక్కువ ఉంటుంది. నడి వయసు దాటగానే, ఇప్పుడైతే 20 ఏళ్ళు 24 ఏళ్ళు దాటగానే ఫ్యాట్గా మారే క్రమం స్పీడ్ అందుకుంటుంది. అందుకని నేను కొంచెమే తింటున్నానండి, ఏమీ తినను అయినా లావు ఎక్కుతున్నా అంటూ ఉంటారు. ఆ కొంచెమే వాళ్ళకి ఎక్కువ అన్నమాట. అది శరీరంలో జరిగే మార్పు. పైగా ఈ మధ్యకాలంలో కష్టపడి శారీరక శ్రమ చేయటం పనికిమాలిన పనిగా, అదొక చిన్న స్థాయి పనిగా కల్చర్లో స్థిరపడిపోయిన తర్వాత బాగా చదువుకో, ఏం శరీరానికి శ్రమ లేకుండా బతకాలా, మేమంతా మట్టి బిసుకొని బతికినాం, మా పిల్లలు బతకూడదు అనే కోరిక అనేది పెరిగిన కారణంగా చదువుకోవడం, సెడెంటరీ లైఫ్, కదలకుండా కుర్చీల్లో కూర్చొని ఉద్యోగాలు చేయటం అనేది వచ్చినాక శరీరానికి రోజువారీ అవసరమైన క్యాలరీలు తగ్గినాయి. ఒకప్పుడు 3000 క్యాలరీలు 3200 క్యాలరీలు ఆహారం తిన్నా కూడా భస్మం అయిపోయేది. ఇప్పుడు 2000 తింటేనే ఎక్కువ అవుతుంది. 1500 నుంచి 2000 క్యాలరీల కంటే ఈరోజు మనిషికి అవసరం లేదు. మనము జంక్ ఫుడ్స్ తింటాం, క్యాలరీలు పెరుగుతాయి. స్నేహితులతో సరదాగా బయటకు వెళ్తాం, బయట తింటాం, క్యాలరీలు పెరుగుతాయి. ఇంట్లో వండినటువంటిది వేస్ట్ కాకూడదని తింటాం, క్యాలరీలు పెరుగుతాయి. పల్లెంలో పెట్టింది తినకుండా వదిలేయకూడదు అనుకుంటాం, క్యాలరీలు పెరుగుతాయి. వీటన్నిటికి పర్యవసానంగా జరుగుతుంది ఏంటంటే, డస్ట్బిన్లో వేయాల్సింది పొట్టనే డస్ట్బిన్గా మార్చి మనం లోపలేయడం వల్ల జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది స్థూలకాయం ఉన్నోళ్ళు తయారయ్యారు. మించి బరువు ఉన్నోళ్ళు. బరువు ఎంత ఉండాలి? దానికి BMI అని ఒక లెక్క ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ అని లెక్క. మన ఎత్తుని మీటర్లలో లెక్కేయాలి, మన బరువుని కిలోల్లో లెక్కేయాలి. మన ఎత్తు 170 సెంటీమీటర్లు కానీ అయితే, అంటే 5 అడుగుల 7.5 అంగుళాలు ఎత్తు అయితే 170 సెంటీమీటర్లు అవుతుంది. 170 సెంటీమీటర్లు అనుకుంటే మీటర్లో లెక్కేస్తే 1.7 మీటర్లు. 1.7 ఇంటూ 1.7 ఈ రెంటిని ఎచ్చవేసి, ఈ ఎచ్చవేస్తే వచ్చిన లబ్ధాన్ని
బరువుని ఈ లబ్ధంతో భాగిస్తే ఎంత వస్తుందో దాని పేరు బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ 18.5కు లోపు ఉంటే బరువు తక్కువ ఉన్నట్టు లెక్క. 18.5 నుంచి 22.5 దాకా ఉంటే నార్మల్ బరువు ఉన్నట్టు లెక్క. 22.5 నుంచి 25 దాకా ఉంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నట్టు. 25 దాటితే స్థూలకాయం ఉన్నట్టు లెక్క. లెక్కేసే విధానం అది. ఎత్తు మీటర్లలో లెక్కేసి దాన్ని మళ్ళా అదే సంఖ్యతో హెచ్చవేయాలి. ఈ లబ్ధం దగ్గర పెట్టుకొని బరువుని లబ్ధంతో భాగించాలి. ఇప్పుడు మనకు బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది. ఈ ప్రకారం కొలమానం తీసుకుంటే మన దేశంలో పిల్లలు కూడా లావెక్కుతున్నారు. ఇదివరకు గ్రామాల్లో లావెక్కే తక్కువ ఉండేది, ఇప్పుడు అక్కడ కూడా లావెక్కుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళకి సమీకృత ఆహారం దొరకదు. రైస్ ప్రధానమైన అంశం కింద ఎక్కువ తినేస్తారు ఆకలి తీరడం కోసం. రైస్ ఎక్కువ తింటే ఫ్యాట్ కింద మారుతుంది. పేదోళ్ళు కూడా లావుగా మారడానికి కారణం అది. పైగా మనం చారిత్రక పరిణామ క్రమం చూసినా, జీవ పరిణామ క్రమం చూసినా, జీవులు ఆహారం కోసము రక్షణ కోసం వలసలు పోయినాయి. ప్రధానంగా జంతువులకు ఆహారము, రక్షణ, మైథునం, ఈ మూడే ముఖ్యమైన లక్షణాలు ఉండేది. ఒకప్పుడు మనుషులకు కూడా ఉండేవి. ఆ కాలంలో ఆహారం బాగా దొరకనటువంటి సందర్భాల్లో దొరికిన ఆహారాన్ని జాగ్రత్త చేసుకున్న ఒక జెనెటిక్ నిర్మాణం మనకు ఉండేది. అలా జాగ్రత్త చేసుకోవడానికి పిండి పదార్థం రూపంలో ఎక్కువ కాలం ఎక్కువ మోతాదు దాచుకోలేం. 4 క్యాలరీలు 1 గ్రాము. ఫ్యాట్ రూపంలో ఎక్కువ దాచుకోగలం. 1 గ్రాము ఫ్యాట్ అంటే 9 క్యాలరీలు. కాబట్టి ఫ్యాట్ రూపంలో దాచుకునే ఒక ప్రక్రియ శరీరంలో స్టార్ట్ అయింది. అందువలన ఫ్యాట్ రూపంలో దాచుకోవాలనుకుంటే ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ ఆహారాలని రుచిగా ఉంటాయి. నెయ్యి కానీ, జీడిపప్పు కానీ, నూనె కానీ ఇవన్నీ రుచిగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ తింటాం, దాచుకుంటాం. అంటే ఆహారం ఎక్కువగా దొరకని కాలంలో, అంటే జీవ పరిణామ క్రమంలో ఆ కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో జీన్స్ నిర్మాణం ఫ్యాట్ రూపంలో శరీరంలో ఆహారాన్ని దాచుకోవడం ప్రక్రియ ఉండేది. గత 300-400 ఏళ్లలో, మరీ ముఖ్యంగా గత 50 ఏళ్లలో ప్రపంచంలో ఆహార భద్రత పెరిగింది. ఇప్పటికీ తిండి లేని వాళ్ళు ఉన్న పాకెట్స్ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఆహారం యొక్క లభ్యత పెరిగింది. ఒక 50-60 ఏళ్ళ నాడు ద్రాక్ష అనేది సున్నితపు త్రాసులు అమ్మేవాళ్ళు, మామూలు జనానికి అందేది కాదు. ఈరోజు ద్రాక్ష బజార్లో గుట్టలు గుట్టలు దొరుకుతుంది. అది ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది లభ్యత పెరిగింది అనేది. డబ్బు ఉంటే లభ్యత పెరిగింది, డబ్బు లేని వాళ్ళకి లభ్యత ఎప్పుడూ ఉండదు. ఆ సమస్యను ఇప్పుడు మనం అడ్రస్ చేయటంలా. లభ్యత పెరిగిన తర్వాత ఆహారాన్ని శరీరంలో దాచుకోవాల్సిన అవసరం శరీరానికి లేదు. పిండి పదార్థం బయట దాచుకోవచ్చు, నూనెలు బయట దాచుకోవచ్చు, మాంసకృతులను డీప్ ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు, మాంసాలనైనా ఫ్యాట్ రూపంలో ఉండే వాటిని బయట దాచుకోవచ్చు. ఈ సంగతి మన జీవ పరిణామ క్రమంలో పాల్గొన్న జీన్స్కి తెలియదు. కాబట్టి కొంచెము ఆహారం ఎక్స్ట్రా తిన్నా ఇమ్మీడియట్గా ఫ్యాట్గా మారిపోద్ది. ఫ్యాట్గా దాచుకునే స్వభావం శరీరానికి సహజంగా ఉన్నది. అందువలన ఆహార లభ్యత మధ్యతరగతికి పెరిగిన తర్వాత, అసలు మధ్యతరగతిలోనూ కడుపు నింపుకోవాలనే కార్యక్రమంతో రైస్ ఎక్కువ తినడం ద్వారా కింది తరగతిలోనూ లావైనటువంటి వాళ్ళు పెరిగినారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో జనానికి బొడ్డు చుట్టూ ఫ్యాట్ నిల్వ ఉండటం ఎక్కువైపోయింది. అలా బొడ్డు చుట్టూ ఫ్యాట్ నిల్వ ఉన్న వాళ్ళు మహిళల్లో 40% మంది ఉన్నారు, పురుషుల్లో 12% మంది ఉన్నారు. పైనుంచి మనిషిని చూస్తే సన్నగా రివట్లా ఉంటాడు, కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి చూస్తే సన్నగా ఉంటాడు, పొట్ట దగ్గర బొడ్డు చుట్టూ వచ్చేటప్పటికి లావై ఉంటారు. పైగా పెళ్ళైన కొత్తల్లో అల్లుడిని బాగా బలంగా తయారు చేయాలనే పేరుతో అల్లుడిని ఒక నెల అత్తగారింటి దగ్గర ఉంచుకునేవాళ్ళు. అరలెమని పిలిచేవాళ్ళు దాన్ని. అల్లుడికి అరలెమ అనేది మేపడం ద్వారా అప్పటిదాకా సన్నగా ఉన్న లావు కావటం మొదలవుతుంది. చిన్నతనంలో సన్నగా ఉన్న అనేక మంది పిల్లలు మధ్య వయసు దాటగానే లావు కావటం మనం చూస్తున్నాం. అది జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలా జరుగుతుంది. అలా లావు అయితే వచ్చే నష్టాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. కానీ మనకు మిగిలినటువంటి ఆహారాలు వీలైతే మిగుల్చుకోకుండా ఉండేటట్టే వండుకోండి. విపరీతంగా వండుకోవద్దు. మిగిలిన ఆహారాలని
పొట్టనే చెత్తబుట్టలు వేసే కంటే బయట ఉండే చెత్తబుట్టలు వేయడమే సరైంది. ఆహారం తినేటప్పుడు కూడా కడుపు నిండింది ఈ ముద్దతో అని మనకు అర్థమైతే ఒక ముద్దకు ముందే మనం తినడం ఆపేసి ఒక ముద్ద లోటు ఉండటమే మంచిది పొట్టకి. దానివల్ల బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సలహాలు కూడా మన పెద్దలు మనకిస్తున్నారు.